ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగులక్ష్మి, నువ్వు మీ చెల్లి చేసిన పని వల్ల ఈరోజు అందరూ తలవంపులుగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఆ విషయం నీకు అర్థమవుతుందా? జడ్జి గారి మాటలకి మీరందరూ ఇబ్బంది పడ్డారని నాకు తెలుసు మిత్రగారు. కానీ అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూసుకుంటే బాగుండేది. ఓ, అంటే ఏమంటావు ఇప్పుడు? నాకు మనీషాకి నిశ్చితార్థం చేయాలని మా అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పంటున్నావా? తన ఆలోచన తీరు కరెక్ట్ కాదంటున్నావా? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది మిత్రగారు. మరిద్దరికి విడాకులు కాకుండా మీకు మనీషాకి ఎలా నిశ్చితార్థం చేస్తారు? మీ భార్య స్థానంలో నేను ఇంకా ఉండగా మరొక అమ్మాయితో బంధం ఎలా కలుపుతారు? అంటే అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం తప్పన్నట్టేగా? ఓ, మా అమ్మ నిర్ణయాన్నే తప్పు అనేంత స్థాయికి ఎదిగిపోయావన్నమాట. చూడండి మిత్రగారు, నిర్ణయం తీసుకుంది ఎవరు అని నేను చూడడం లేదు. ఆ నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనది, ఎంత ధర్మంతో కూడుకున్నది అని మాత్రమే నేను ఆలోచించి చెప్పాను. నువ్వేమైనా అనుకో లక్ష్మి, నువ్వు మీ చెల్లి చేసిన పని కారణంగా ఈరోజు మా మామ్ మరోసారి హర్ట్ అయింది. నిన్ను అసహ్యించుకుంటుంది. ఓరి కోరి ఇలాంటి పరిస్థితి ఎందుకు కొని తెచ్చుకుంటావు? నిజం చెప్పు. ఇదంతా నువ్వు మీ చెల్లి చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా కావాలనే చేశారు కదా? అందరినీ అవమానించాలని మీ అక్కా చెల్లెళ్ళు కంకణం కట్టుకున్నారు కదా? ఈ ఇంట్లో నీ బలం ఏంటో రుజువు చేసుకోవడానికి ఇంత నాటకం ఆడావు కదా? ఇలాంటి పనులు చెయ్యాలనుకుంటే, ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని సాధించాలని నేను ఆలోచించుంటే నేను ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు మిత్రగారు. ఏనాడైతే నేను ఈ గదిలోకి అడుగు పెట్టకూడదు అని అత్తయ్య గారు ఆదేశించారో ఆ రోజే మీ అందరికీ వ్యతిరేకమైన పనులు చేసుంటేదాన్ని. ఏ రోజైతే మీరంతా ఈ ఇంటి కోడలి స్థానంలో నేను లేను అని నిర్ధారించారో అప్పటి నుండే నా ప్రతీకార చర్యలు కూడా మొదలయ్యేవి. నేనేంటో, నా మనస్తత్వం ఏంటో ఇప్పటికీ మీకు అర్థం కాకపోవడం నిజంగా చాలా బాధాకరం. లక్ష్మి వ్యక్తిత్వం ఏంటో ఇంకా మీరు తెలుసుకోకపోవడం నా దురదృష్టం. లక్ష్మి అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదా, ఎదుటి వాళ్ళని ఇష్టంగా కలుపుకునేదా మీకింకా తెలీదన్నమాట. లక్ష్మి అంటే అందర్నీ అభిమానించేదా, అందర్నీ అసహించుకునేదా మీకింకా అర్థం కాలేదన్నమాట. చాలా సంతోషం. ఇన్ని రోజుల్లో నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. చెప్పు మనీషా. మనసేం బాలేదు మిత్ర. మనిద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతుందని, పెళ్లికి మనం వేసే మొదటి అడుగు కూడా పడుతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మనం వేయబోయే అడుగు మొదట్లోనే ఆగిపోతుందని అసలు ఊహించలేదు. డోంట్ వరీ మనీషా. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేకపోవచ్చు మిత్ర, కానీ నాకు ప్రశాంతత కూడా ఉండటం లేదు. ఆ లక్ష్మి జాను చేసిన పనికి నిశ్చితార్థం ఆగిపోయిందని గుర్తొస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఎక్కడా లేని కోపం తన్నుకొస్తోంది. అసలు ఆ లక్ష్మి మన మీద ఎందుకంత కక్ష పెట్టుకుంది? మనల్ని ఎందుకింత సాధించాలనుకుంటోంది? మనీషా, నేను తర్వాత మాట్లాడతాను. మిత్ర, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది? నేను నా బాధ చెప్తుంటే పట్టించుకోవడానికి కూడా సిద్ధంగా లేవా నువ్వు? నేను ఇంత కుమిలిపోతూ ఉంటే అది అర్థం చేసుకోవడానికి కూడా నీకు టైం లేదా? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది నువ్వు మనీషా. ప్లీజ్, నేను తర్వాత మాట్లాడతాను. లేదు మిత్ర, నాతో ఇప్పుడే మాట్లాడాలి. నాతో ఇప్పుడే మాట్లాడు మిత్ర. మాట్లాడు. ప్లీజ్ మాట్లాడతావా లేదా? ట్రై టు అండర్స్టాండ్. ఏం మాట్లాడాలి మనీషా?
ఒక పెళ్ళైన వ్యక్తితో పక్కన తన భార్య ఉండగా ఏం మాట్లాడతావు? ఏం బాధ పంచుకుంటావు? చూడు, నీతో మాట్లాడడానికి నా భర్త దగ్గర టైం లేదు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. ఏ, లక్ష్మి, నువ్వేంటి ఈ రూమ్లో? మిత్ర గారికి నిద్రమత్తు వదలలేదు కదా, అందుకే నిన్నేం జరిగిందో గుర్తులేనట్టుంది. జడ్జి గారు ఇక నుంచి మీరు నేను ఒకే రూమ్లో ఉండాలని కండిషన్ పెట్టి మరీ వెళ్లారు. ఆ కండిషన్ ఫాలో కాకపోతే విడాకుల అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తానన్నారు. మర్చిపోయారా? మర్చిపోయి ఉంటే ఒకసారి ఫ్లాష్ కట్స్ వేసుకోండి. 6 నెలల పాటు మీరు భార్యాభర్తలుగా ఉండాలంటే ఒకే ఇంట్లో 2 రూముల్లో ఉండమని కాదు, ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండమని. విడాకులు రాకుండా మిత్రకి మరో అమ్మాయితో నిశ్చితార్థం ఎలా చేస్తారు? అమ్మా లక్ష్మి, ఈ రోజు నుంచి నువ్వు మిత్ర గదిలోనే ఉండాలి. అలా కాని పక్షంలో కోర్టు ఆజ్ఞని మీరు ధిక్కరించినట్టుగా అవుతుంది. ఏంటి ఫ్లాష్ కట్స్ వేసుకున్నారా? జరిగింది గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నిన్న నువ్వు అనుకున్నది సాధించావు. జడ్జి గారిని తీసుకొచ్చి మరీ మమ్మల్ని అవమానించావు. అంత త్వరగా ఎందుకు మర్చిపోతాను? అర్థం చేసుకున్నాననుకున్నాను, ఇంకా అపార్థంలోనే ఉన్నారన్నమాట. అర్థం చేసుకున్నాను. పంతంతో చేశావని, పగబట్టి చేశావని. ఇంకా కొత్తగా అర్థం చేసుకోవడానికి ఏముంది? మీకు కూడా అటువైపు తప్పే కనిపిస్తుంది, కానీ ఇటువైపు అన్న తప్పు కనపడడం లేదా? ఆయన ఇంకా దాని గురించి నీతో డిస్కస్ చేయడం అనవసరం. సైడిగో. తడి టవల్ బెడ్ మీద పడేసే అలవాటు ఇంకా పోలేదా? ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ మధ్య చెప్పేవాళ్ళు లేరుగా. అందుకే అలవాటు అలాగే ఉండిపోయింది. ఇంక నుంచి నువ్వు కూడా ఇదే రూమ్లో ఉంటున్నావు కదా, నీకు ఎలా కావాలంటే అలా పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.